కేసీఆర్ కు మహాజలక్ మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమవుతున్న మహారాష్ట్ర గులాబీ నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇవ్వని అధినేత ఇప్పటికే దిలీప్ గోరే రిజైన్. అదే బాటలో మిగతా నేతలు ఫోన్ చేసినా స్పందించిన కేసీఆర్ ఆవేదనతో ఆయనకు ఆడియో పంపిన లీడర్లు సమాధానం ఇవ్వాలని డిమాండ్ అంటూ ఒకటి చూస్తాను. సిగ్గుండాలి కదా, మరి మీకు సిగ్గుండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ఎట్లా అమ్ముతారు మీరంతా? కేసీఆర్ నమ్మడానికి మీకు సిగ్గుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. గులాబీ అధినేతకు మహారాష్ట్ర నేతలు షాకిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇవ్వకపోవడం, కలిసి వారితో మాట్లాడకపోవడం, సమయం కూడా ఇవ్వకపోవడంతో కారు దిగేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీని అన్ని రాష్ట్రాలు విస్తరించేందుకు అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఎత్తుకున్నారట. పంజాబ్, హర్యానాలో రైతులకు సాయం, ఒడిశా, ఏపీ, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టారు. పలు రాష్ట్రాలకు చెందిన నేతలు కారెక్కించారు. పొరుగునున్న మహారాష్ట్రలో ఎక్కువగా తెలుగు ప్రజలు ఉండడంతో తొలుత ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసేందుకు సభలు సైతం నిర్వహించారు. ఆకర్షితులై ఇద్దరు మాజీ ఎంపీలు, 15 మంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మేయర్లు, కౌన్సిలర్లు సైతం చేరారు. నాందేడ్లో సొంత భవనంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. స్థానిక సంస్థలో పోటీ చేసి మద్దతుదారులతో కలిసి 300కు పైగా సర్పంచ్, వార్డు సభ్యులను కైవసం చేసుకున్నారు. నాగ్పూర్ డివిజన్లోని బండారా జిల్లాలో అత్యధికంగా 20, విదర్భ షోలాపూర్లో 15 గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ గెలుపొందింది. 288 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 20 లక్షలకు పైగా సభ్యత్వాలు చేశారు. అబ్బాబాబాబాబా, గిన్ని వేస్తే పట్టించుకోడు ఈ సన్నాసి. ఇట్లాంటి తాగుబోతులు అసలు ఎందుకు ఉంచుకుంటారో అర్థం కాదు. ఫస్ట్ మహారాష్ట్ర నాయకులరా, మీకు బుద్ధి ఉండాలి. ఆ కేసీఆర్ పట్టుకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. కేసీఆర్ నమ్మితే రాసి పెట్టుకోండి. కేసీఆర్ నమ్మిన ప్రతి ఒక్కడు కూడా కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. రాసి పెట్టుకోండి, అంతకు మించి ఉండదు. పోటీపై క్లారిటీ అని గులాబీ నేతట వైరల్ గా మారిన ఆడియో. కేసీఆర్ పై ఆవేదనతో మహారాష్ట్ర నేతలు ఆడియో పంపారు. ఆ ఆడియో రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది. మహారాష్ట్రలో పార్టీ విస్తరిస్తామని మమ్మల్ని పార్టీలో చేసుకున్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ పాలన తీసుకొస్తా ఉన్నారు. ఏం మోడల్ పాలన? తాగుబోతుల పాలన తీసుకొస్తారు. అంతకు మించి ఉంటుంది. కమిటీలు ఏర్పాటు చేస్తారు. మీ మాటలు నమ్మి ఇతర పార్టీల నుంచి మేము బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాం. పార్టీ విస్తరణకు రాత్రింబోలు కష్టపడ్డాం. పార్టీ సభలకు సొంతంగా ఖర్చు పెట్టుకున్నాం. క్యాడర్కు ఏం సమాధానం చెప్పాలి? మాణిక్ కదం, శంకరన్న డెంగే ఇంటికి పోయి ప్రజల ఆగ్రహంతో నిలుస్తున్నారు. కలిసేందుకు కనీసం మాకు అవకాశం ఇవ్వడం లేదు, కనీసం మా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇదేనా మీ పార్టీ పద్ధతి అంటూ ఆడియోను పార్టీ కేసీఆర్తో పాటు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కల్వకుంట్ల వంశీంద్రకు పంపారట. కేసీఆర్ నుంచి ఇప్పుడు లేకుంటే రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారట. ఇట్లా ఉంటుంది. ఆడియోలు పంపించి అంటే అంతగానం ఇజ్జత్ తీసినా కానీ సిగ్గు శరం లేదు వీళ్ళకు, ఈ కుటుంబానికి. ఈ కల్వకుంట్ల కాలకీలకు సిగ్గు శరం జీవితాల వల్ల వాస్తవం చెప్పాలంటే. ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. పాపం వాళ్ళ రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టి ఈరోజు ఈ పార్టీలోకి వస్తే ముంచుతారా? తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా రెచ్చగొట్టి మీ రాజకీయ స్వార్థానికి 1200 బలి చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఆత్మహత్యలను మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగుల నుంచి మొదలుపెట్టుకుంటే, ఆర్టీసీ గారు మొదలుపెట్టుకుంటే, ప్రైవేట్ ఉద్యోగులు, అన్ని రకాల వాళ్ళు మీ స్వార్థానికి బలైనరు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నట్టు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఎంత రక్తదాహం తాగుతారు రా మీరు? నాకు అర్థం కాదు. ఎంతమంది చచ్చిపోతే మీ రక్తదాహం తీరుద్దో అర్థం కాని పరిస్థితి. సిగ్గుశరం ఉండాలి కొంచెమైనా. సిగ్గుశరం లేకుండా ఇంకా ప్రజలను బలించుకుంటూ పోతా ఉన్నారు. జీవితాలు, విలువైనటువంటి జీవితాలు నాశనిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ ముసుగులో వాస్తవం కూడా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసినటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులు నిజంగా కూడా వీళ్ళను చరిత్ర క్షమించొద్దు. ఇక్కడే వీళ్ళు బతుకున్నప్పుడే వీళ్ళ తాట తీయాల్సిన అవసరం ఉంది. ఎంతమంది? ఒకరా ఇద్దరా? లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసినటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులను వదిలిపెట్టొద్దు. వీళ్ళను రాజకీయంగా కాదు, అన్ని రకాలుగా బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది.